ఆయనకి ఏమన్నా అయ్యిందా? చెప్తా, పెకిలిస్తా. ఇది మాత్రం నేను చెప్తున్నా. చిర్రావూరి గారి జోలికి మళ్ళీ వీడియోలు పెడతానా? పెట్టండి. ఆయన కోలుకున్నారా? మీరందరూ బతికిపోయారు, అందరూ బతికిపోయారు. ఆయనకి ఏమన్నా అయ్యిందా? చెప్తా. గోవిందాయ మహా. అందరికీ జయ శ్రీరామ్. ప్రముఖ హిందుత్వవాది, జాతీయవాది, ప్రముఖ జర్నలిస్ట్ రీసెంట్ గా పెద్దమ్మ గుడి కూల్చిన దుర్ఘటనలో క్షేత్రస్థాయి పోరాటం చేసి ఎన్నో ఒత్తిడులు, లీగల్ ఇష్యూస్ కూడా ఎదుర్కొని అయినా సరే ఎక్కడ ఆపకుండా హిందుత్వం కోసం తన ధర్మ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్న మనందరికీ సుపరిచితురాలైన లేడీ టైగర్ శ్రీమతి ప్రియా చౌదరి గారు గోవింద సేవ ఛానల్ కి అతిథిగా వచ్చారు. వారిని మనందరం స్వాగతిద్దాం. జయ శ్రీరామ్ అమ్మ. జయ శ్రీరామ్ తల్లి. మీకు గోవింద సేవ ఛానల్లో స్వాగతం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? అందరి ఆశీర్వాదంతో చాలా చాలా సంతోషం. మా కోసం మీ వాయిస్ వినిపించడానికి వచ్చారు. ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యత. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, రీసెంట్ గా మనకు యూట్యూబ్ లో, సోషల్ మీడియా ద్వారా, అలాగే టీవీ ద్వారా కూడా అందరికీ సుపరిచితులైన పెద్దలు, ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ చిర్రావూరి గారు హాస్పిటల్లో ఉన్నారండి. హెల్త్ చాలా డేంజరస్ గా ఉంది వారికి, సరిగ్గా లేకుండా. మీరు విషయం తెలియగానే ఇమీడియట్ గా చూడడానికి వెళ్ళారు. అక్కడ సిచ్యువేషన్ ఏమిటి, వారు ఎలా ఉన్నారు, మీతోటి వారు అంటే ఏం మాట్లాడారు, ఆ విషయాలన్నీ కాస్త తెలియజేసే ప్రయత్నం చేయగలరు? తప్పకుండా అమ్మా. యాక్చువల్గా ఏంటంటే, నేను కూడా చాలా మంది లానే చిర్రావూరి గారిని నేను స్క్రీన్ మీద చూడడమే కానీ నాకు వారు ఎప్పుడు అసలు పరిచయం లేరు. కాకపోతే ఏంటంటే, ఆయన వాదం ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మేము దేనికోసం అయితే అందరం, మేము అని కాదు, మనందరం కూడా ఎవరు మాట్లాడినా, ఎవరు దైవం తరపున మాట్లాడుతూ ధర్మం పట్ల మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా, ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళం కూడా, అలాగే జనాల్ని జాగృతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోకుండా ఆత్మబంధువులు అవుతారు. నేను నిన్న ఆయన హాస్పిటల్ కి వెళ్ళి చూసేంత వరకు కూడా నాకు వారికి నేను కానీ, నాకు వారు కానీ ఎప్పుడు ముఖాముఖి మేము కలిసింది లేదు. ఈవెన్ ఫోన్ లో కూడా మాట్లాడింది లేదు. సో ఆయన ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాటిని నేను చాలా అభిమానిస్తాను. తద్వారానే ఇంకొకటి కూడా ఆయన ధర్మం కోసం కొట్లాడుతున్నారు, సేవ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, నాకు వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయన హ్యుమానిటీ నాకు బాగా నచ్చిందమ్మా. ఆయనకు ఉన్న దాంట్లోనే ఆయన ఎంతో మందికి, మీకు ఆయన ఎప్పటి నుంచి తెలుసో నాకు తెలియదు కానీ, బట్ ఆయన టీవీలో వస్తున్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు. ఎందుకంటే నేను ముఖ్యంగా జర్నలిజం ఫీల్డ్ లో ఉండడం వల్ల ఏంటంటే, స్క్రీన్ మీదకి ఎవరైనా వచ్చారు, ఏ సిచ్యువేషన్ అయినా సరే అది సంఘానికి విరుద్ధంగా వెళ్తున్న వాళ్ళ నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. సంఘానికి జాగృతం చేసే విధంగా, ఫేవర్ చేసే విధంగా వెళ్లే వాళ్ళ గురించి కూడా మేము సేకరిస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే, సో టు అవేర్నెస్ ద పబ్లిక్ అండ్ అసలు వీళ్ళేంటి, వీళ్ళ తత్వం ఏంటి అనేటటువంటి దాని మీద మా జర్నలిస్టులు అనేటటువంటిది ఒక కన్నేయడం అనేది మాకు అలవాటు. అంతేకాని ప్రత్యేకించి మేము వాళ్ళతోటి వెళ్ళడం అనేది అంత తీరిక ఉండదు, అంత ఖాళీ కూడా ఉండదమ్మా. ఎందుకంటే సెవరల్ ఇష్యూస్, నంబర్ ఆఫ్ ఫైట్స్, ఇవన్నీ మా లైఫ్ లో ఉంటూ ఉంటాయి. అయితే నిన్నటి వరకు కూడా నాకు తెలియదు, మీరు పెట్టినటువంటి పోస్ట్ నాకెవరో పంపించారు. సత్యభామ గారు ఇలా పెట్టారంటే, చిర్రావూరి గారికి ఇలా అయిందంట మేడం, మీకేమైనా తెలుసా అని అనగానే ఇమ్మీడియట్ గా అది చూసిన వెంటనే నాకు ఎందుకో చాలా మనసు ఒక విధమైన బాధతో నిండిపోయింది అనమాట. ఇప్పుడు ఇలా జరగకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషికి మోరల్ సపోర్ట్ అమ్మా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత అవసరమో దానికి 10 మోరల్ సపోర్ట్ కూడా అవసరం ఉంది. సో మనం ఎప్పుడైతే ఒక మనిషికి మానసికంగా మనం స్వాంతన కానీ, ధైర్యాన్ని కానీ, ఆత్మ బలాన్ని మనం ఇచ్చినట్టయితే ఆ వ్యక్తి త్వరగా కోలుకునేటటువంటి అవకాశం ఉంటది. దానికి తోడు ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు అనేటటువంటిది మీ పోస్ట్ లో చూడటం జరిగింది.
చూసి ఇమీడియట్ గా ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది తెలుసుకొని నేను ఆ హాస్పిటల్ కి వెళ్ళడం. బహుశా నేను వెళ్ళేంత వరకు ఆయనకి తెలియదు నేను వస్తాను అనేది కూడా ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ఎప్పుడైతే ఆయన నన్ను చూడగానే అసలు ఆయన అప్పుడున్న పరిస్థితికి నన్ను చూసిన తర్వాత పరిస్థితికి అసలు చాలా తేడా కనిపించింది. ఒక్కసారి ఆయన్ని ఆ సిచ్యుయేషన్ లో చూసేసరికి నాకే ఒక్కసారి మనసు ఇట్లా అయిపోయింది. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను మానసికంగా. బట్ అలాంటి వ్యక్తిని ఒక్కసారి అలా చూడగానే నాకు కూడా ఒక 2 నిమిషాలు పట్టింది నేను మనిషి అవడానికి. వెంటనే వెళ్ళి వారి చేతులను పట్టుకొని నన్ను చూడగానే ఆయన అసలు అంటే ఒక 2-3 సెకండ్స్ ఆయన అయోమయం ఫీల్ అయ్యారు. అంటే నేను ఎవరిని చూస్తున్నాను అనే దృష్టితోటి ఆయన చూస్తున్నారు. ఎప్పుడైతే నేను దగ్గరికి వెళ్ళి నేను పలానా అమ్మ గుర్తుపట్టారా అని అంటే, అయ్యో అమ్మ నువ్వు వచ్చావా అని చెప్పేసి ఆయన 2 చేతులు ఇలా పట్టేసుకొని చాలా ఆర్ద్రతగా చాలా అభిమానంతో, అమ్మ 10 ఏళ్ళు పట్టిందా నేను మిమ్మల్ని చూడడానికి అని అన్నారు. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే అదేంటంటే 10 సంవత్సరాల నుంచి మీరు మాకు తెలుసమ్మా, కానీ మిమ్మల్ని కలవడం అంటే చాలా కష్టము. మేము చాలా సార్లు ప్రయత్నించాము, మీరు మాకు అందుబాటులోకి రాలేదు, కానీ మీరు ఈ రోజు నా దగ్గరికి వచ్చారు అనేసి అని అన్నారు. 10 ఏళ్ళు పట్టిందమ్మా అని చెప్పేసి ఆయన చాలా ఆ మాట అంటుంటే నాకు కళ్ళలో నీళ్లు తిరిగినాయండి. ఎందుకు అనంటే మనము ఒక వ్యక్తిని చూడడము స్వయంగా తెలుసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ మాట వినగానే అసలు ఆయన ఒక్కసారి ఒక ఆత్మీయంగా ఇలా నా 2 చేతులు పట్టుకొని అమ్మ వచ్చారా అని అంటే, అప్పుడు నేను ఆయన 2 చేతులు పట్టుకొని కూర్చోబెట్టి, నువ్వు నాకు తమ్ముడితో సమానమ్మా, మీరు కూర్చోండి, నేను మీకోసమే వచ్చాను అని చెప్పేసి అన్న తర్వాత, నేను వెళ్ళక ముందు ఉన్న పరిస్థితికి నేను ఆయనతోటి అక్కడ కొంతసేపు గడిపి ఆయనకి ధైర్యం చెప్పి మేమందరం ఉన్నాము అని అందరి తరపు నుంచి కూడా నేను ఆయనకి చెప్పి మంచి మాటలు చెప్పి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెడికల్ గా ఏమొచ్చిందో ఆయన ఇష్యూస్ అన్ని అడిగి తెలుసుకొని, నాకు తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను మాట్లాడడం రిఫర్ చేయడం అనేటటువంటిది ఇది చేసి మాట్లాడిన తర్వాత ఆయన చాలా ఆ ముఖంలో చాలా తేట వచ్చిందనమాట. తేట వచ్చి ఒక ధైర్యము, అంటే ఆయన అధైర్యవంతుడని నేను అననండి, కానీ మనిషి ఎదురుగుండా వచ్చి కత్తిపోటు పొడిస్తే అది వేరు, కానీ వెన్నుపోట్లు తట్టుకోవడం అనేటటువంటిది మహామహులకే సాధ్యం కాలేదు. నేను వేరే పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళే కుప్పకూలిపోయినారు. రాజ్యాల్ని శాసించినటువంటి మహోన్నతులే వెన్నుపోట్లకు కుప్పకూలిపోయారు. అలా వెన్నుపోటుకి గురైనటువంటి వ్యక్తి ఆ మానసిక పరమైనటువంటి ఘర్షణ కొంతసేపు ఆయన నాతో షేర్ చేసుకున్నటువంటిది. అసలు నా 2 చేతులు ఇలాగ పెట్టుకున్న మా అమ్మ వచ్చింది, ఎందుకంటే నాకు ఎప్పుడు పరిచయం లేదమ్మా వారు. ఆయన అంటున్నారు, ఎన్నో చూసావమ్మా, 10 ఏళ్ళు పట్టింది మిమ్మల్ని కలవడానికి అన్న మాట నిజంగా నాకు చాలా బాధ అనిపించింది తల్లి. బట్ ఆయనకి నేను చెప్పవలసినటువంటి జాగ్రత్తలు చెప్పాను, ధైర్యం ఇచ్చాను, మోరల్ గా ఎప్పుడు సపోర్ట్ గా ఉంటానన్నాను, నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఏది ఉన్నా నాకు ఫోన్ చేయండి అని అన్నాను. వేరే ఆయనకి ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఇష్యూస్ దృష్ట్యా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నేను వాళ్ళతోటి మాట్లాడడము, వాళ్ళని అటాచ్ చేయటం అనేటటువంటిది జరిగింది. యాక్చువల్ గా ఏంటి అంటే ఆయన ఎప్పుడైతే ఈయన హార్ట్ కి స్టంట్స్ పడినాయో, ఆ స్టంట్ పడినప్పుడు ఏమవుతుందంటేనమ్మా, వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి షుగర్ పేషెంట్స్ కి ఎకోస్ప్రిన్ అనే ఒక టాబ్లెట్ ఇస్తారు. అది ఏంటంటే బ్లడ్ థిన్నర్ అనమాట. ఆ బ్లడ్ థిన్నర్ అంటే వీళ్ళకి ఆ వాల్స్ లోకి బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఈజీగా పంప్ అవ్వడం కోసము, అలాగే బ్లడ్ థిన్ గా ఉండడానికి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఆయన హెవీ డయాబెటిక్ పేషెంట్, అలాగే బీపీ పేషెంట్, అలాగే ఇవన్నీ ఉన్నాయి. సో ఆ థిన్నర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ వీళ్ళకి దెబ్బ తగలకుండా చూడాలి. చాలా వరకు కూడా వీళ్ళ శరీరానికి దెబ్బ ఎప్పుడు తగలకూడదు. తగిలిందా ఆ బ్లడ్ ఆపడం కష్టం. అదేమవుతుందంటే ఒక చోట చిన్న దెబ్బ తగిలినా కూడా బాడీ మొత్తం ఇన్నర్ బ్లీడింగ్ అయిపోతుంది. సో అలా ఈయన ఏం చేశారు అని అంటే, ఉండి ఆయనకి స్ట్రెస్ వల్ల తల తిరిగి ఆయన కింద పడ్డారు. పడిపోయినప్పుడు ఏమైందంటే ఇక్కడ తల బొప్పి కట్టింది, బ్లడ్ బయటికి రాలేదు, ఇన్నర్ బ్లీడింగ్ అవడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఇన్నర్ బ్లీడింగ్ ఎందుకైంది అనేది అర్థమై ఉంటుంది అందరికీ కూడా. ఇన్నర్ గా బ్లీడింగ్ అవ్వడం మొదలు పెట్టేసరికి అది ఆల్రెడీ ఆయనకి బ్రెయిన్ లో క్లాట్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారమ్మా. ఫైటింగ్ ఎక్కడ ఆపల. అక్కడ ఆ విషయానికి ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన్ని దోచుకున్నటువంటి వాళ్ళకు కూడా మనము
ఇంకా వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలనేది భగవంతుడు చూసుకోవాలి. ఓకే, అలా అది అవ్వడం వల్ల ఏమైందంటే ఇమ్మీడియట్ గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనే ఆ బ్లడ్ ఎప్పుడైతే ఇన్నర్ బ్లీడింగ్ అయిపోయిందో ఆ ఫంక్షనింగ్ అనేటటువంటిది ఒక్కసారి సడన్ ఇది ఇచ్చేస్తుంది అనమాట. దాంతో ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అక్కడ ఎక్కడైతే ఆయన ఉన్నారో ఆయన ఊర్లో ఆ ఇది లేకుండా ఇమ్మీడియట్ గా ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ లో. ఇంకొక విషయం ఏంటంటే ఆయన చేరినటువంటి ఆ హాస్పిటల్ 15 సంవత్సరాల కిందట ఆయనే ఓపెనింగ్ కి పూజ చేశారు. అక్కడ నిరంతరం భజనలు జరుగుతాయి, నిరంతరం భక్తి ఉంటది, అందుకని ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. ఇక్కడ చూడండి, అక్కడ కూడా ఆయన ఏం చూసారంటే డాక్టర్ పెద్ద హాస్పిటల్ ఏఐజీ అంటే అలాంటి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అని ప్రతిపాదిస్తే నాకొద్దు, ఇక్కడ భక్తి ఉంది, ఇక్కడ అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి భజనలు చేస్తారు, భగవన్నామ స్మరణ నాకు వినిపిస్తుంది, నాకు ఇక్కడే నేను నాకు దీని కింద ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి అని ఆయన అదే హాస్పిటల్లో ఉండడానికి కారణం. సో నేను చెప్పాను, అదేంటి బేటా మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక నేను ఏఐజీ డైరెక్టర్ కి కాల్ చేసి నేను మాట్లాడతాను, మీకు అన్ని విధాలుగా అక్కడ బాగా చూసుకుంటారు, నేను హామీ ఇస్తున్నాను, నేను ఇమ్మీడియట్ గా నేను మీకు ఇచ్చేస్తానంటే, వద్దమ్మా నేను ఈ భగవన్నామ స్మరణ వింటూ నేను ఇక్కడే ఉంటాను అనేసి ఆయన అక్కడ ఉండడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే ఆ ఇన్నర్ బ్లీడింగ్ తోటి ఏమైందంటే ఆయన కళ్ళల్లో కూడా అంటే మొత్తం కూడా ఆ ఫేస్ అంతా కూడా ఆ బ్రెయిన్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నటువంటి వెయిన్స్ లో నుంచి ఆ బ్లీడింగ్ అయిపోయి 2 కళ్ళు కనపడవు ఆయనకి. అర్థమైందమ్మా? కళ్ళు కనిపించి ఆ బ్లీడింగ్ ఆపాలి, ఆ బ్లీడింగ్ ఆపిన తర్వాత కంటికి దానికి సంబంధించినంత వరకు ఆ బ్లడ్ ని వేపర్ అయిపోయేటట్టు మెడిసిన్స్ ద్వారా చేయాలి, లేదా ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే కంగారు, టెన్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఏదన్నా వచ్చినా అంత పెద్ద కంగారు కాదు, కానీ ఒక్కసారి మనకి చూపు ఏదన్నా అయ్యింది అంటే మాత్రం అసలు ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అది పోతే మనకి విపరీతమైనటువంటి బాధ, భయం వచ్చేస్తుంది. ఆ ఒక్క విషయంలో ఆయన కొద్దిగా అలజడికి గురయ్యారనమాట. సో ఇలాంటి కేసులు నేను ఇంతకు ముందు చూశాను కాబట్టి నేను ఆయనకి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ రోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, ఆ కళ్ళకి ఏ విధమైనటువంటి ఆపరేషన్ జరుగుతుందో కూడా దాని గురించి వివరించాను. అది జస్ట్ ఊరికి ఒక ½ an hour మాత్రమే చేస్తారు, వితౌట్ యూజింగ్ ఎనీ నీడిల్, లేజర్ తోటి చేస్తారు. అది కూడా చెప్పాను. ఆ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, నేను ఖచ్చితంగా వాళ్ళని రిఫర్ చేస్తాను, లేదా ఈ హాస్పిటల్ మీకు నమ్మకం ఉంది కాబట్టి ఈ డాక్టర్స్ రిఫర్ చేసిన వాళ్ళని చెప్పండి, ఖచ్చితంగా ఇది ఉంటదని. ఆయనకి ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కి మెడికల్ పరంగా ఎలాంటి ఇవి ఉంటాయి అనేటటువంటిది నేను ఒక ధైర్యంతో కూడినటువంటిది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమొచ్చింది, ఎంత ఈజీగా బయటపడొచ్చు అనేటటువంటిది ఆయనకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీని నుంచి ఆయన బయటకి తీసుకురావడం అనేటటువంటిది వైద్యులు ఖచ్చితంగా చేస్తారు, ఆయనకి ఏం కాదు, ఆయన బయటకు వస్తారు. కాకపోతే మనం ఆలోచించవలసింది ఏంటంటే అంత భయంకరమైనటువంటి మానసిక క్షోభ ఆయనకి మిగిల్చారు చూసావా, దాన్ని మాత్రం క్షమించేటటువంటి విషయం అయితే మాత్రం కాదమ్మా.